గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కేటీఆర్ కేసీఆర్. మీ 10 ఏళ్ల పాలనలే కదా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంది. ఇది మేం చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డుల ప్రకారం మీ పాలనలే కదా ఖమ్మంలో రైతులకు బేడీ లేసినటువంటి చరిత్ర మర్చిపోయిరా? అదేవిధంగా బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలకు ఆనాడు సపోర్ట్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనంతా కూడా రైతులకు వ్యతిరేకంగా ఉంది. రైతులకు కన్నీరు మిగిల్చినటువంటి పాలన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన. మీ హయాంలో కదా ఆనాడు తరుగు పేరు మీద రైతులని దోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆనాడు మీ బీఆర్ఎస్ పాలనలో ఉంది. ఏనాడు కూడా రైతులు గుర్తుకు రానటువంటి కేటీఆర్ కు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక మెగ్లోమానియా అనే సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఏది పడితే అది ఇవాళ 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతుంటే మళ్ళా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళా రైతుల పేరు మీద దీక్షలు చేస్తుండు. ఇవాళ మొన్ననే చూసాం కవిత కేసు, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు బయటపడిందో ఎట్లయినా కవిత అరెస్ట్ కావడం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమెకు ఆనాడు బీసీలు గుర్తొచ్చిరు. ఇవాళ కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఎట్లయినా ఇవాళ ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ జరిగింది, ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. తొందరలోనే కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం. మళ్ళా తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రైతుల పేరు మీద దీక్షలు అని ఒక డ్రామా ఆడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్. ఇవాళ నిన్న మాట్లాడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి 18 గంటలు పైగా ఇవాళ సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తూ రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యతగా ఇవాళ నడుచుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అట్లాంటి ముఖ్యమంత్రిని నిన్న కేటీఆర్ ఛాలెంజ్ విసురుతున్నాడు. లైవ్ డిటెక్ట్ టెస్ట్ అంట. కేటీఆర్ నువ్వు ముందుగా చేసుకోవాల్సింది నార్కోటిక్స్ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీ 10 ఏళ్ల పాలన అంతా కూడా ఏ విధంగా తెలంగాణలో డ్రగ్స్ మయం చేసినావో అందరికీ తెలుసు. అందుకే నువ్వు ముందుగా డ్రగ్ టెస్ట్ చేసుకో. ఆ తర్వాత డెఫినెట్ కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి వస్తారు, మీరు వస్తారు, లేదా మేమందరం వస్తాం. ముందు మన అందరం కూడా నార్కోటిక్స్ డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ గాని ఇవాళ తెలంగాణలో దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి రైతులకు ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా రైతులకు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ తెలంగాణలోని రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. మీ 10 ఏళ్ల పాలనలే కదా రైతులు అరిగోస పెట్టినటువంటి చరిత్ర మీ దుర్మార్గ పాలన. ఇంకా కూడా తెలంగాణ రైతులు మర్చిపోలే మీ పాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేనివంటి వ్యక్తి కేటీఆర్. మీరు ఇవాళ రైతుల పేరు మీద ఎన్ని డ్రామాలు ఆడినా కూడా కేటీఆర్ నువ్వు తలకిందులు తపస్సు చేసినా కూడా ఇవాళ తెలంగాణలోని రైతాంగం నిన్ను పట్టించుకునే స్థితిలో ఈనాడు లేరు. ఎందుకంటే మీ పాలన ఏ విధంగా జరిగిందో ఇప్పటికీ రైతాంగం కాడికి పోతే ఇవాళ కథలుగా చెప్తారు. ఇవాళ ఏనాడు కూడా రైతుల పొలాల కాడి కానీ కల్లాల కాడి కానీ రైతుల గురించి మాట్లాడని వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో అధికారం ఎట్లయినా మళ్ళా తెలంగాణ ప్రజలు మమ్మల్ని పట్టించుకోవాలి,
తెలంగాణ మీడియాలో కనబడాలనే ఉద్దేశంతో మీ బీఆర్ఎస్ నాయకులు మీరు రోజుకొక డ్రామా ఆడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్. ఇప్పటికైనా మీరు ఈ డ్రామాలు ఆపి ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి